హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నాస్ కిచెన్ డిలైట్. ఈ రెసిపీ ప్రాన్ న్యూడిల్స్. ఇది స్ట్రీట్ ఫుడ్ కన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా న్యూడిల్స్ అయితే తీసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా రా న్యూడిల్స్ని అయితే ఉడుకుతున్న నీళ్ళల్లో అయితే వేసుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్లో ఆయిల్ వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా అయితే ఈ నూడిల్స్ అనేవి మనకి సాఫ్ట్గా పొడవుగా అయితే ఉడికిపోతాయి. ఇక్కడ చూసారా, నాకు నూడిల్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని చన్నీళ్ళు తిప్పుకుంటా వీటిని అయితే వడపోసుకోవాలి. ఈ విధంగా నేను వడపోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ఎంటీ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 3 ఎగ్స్ అయితే ఇట్లాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఎగ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చిన్న రొయ్యలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇలా వేసుకొని అయితే మనం హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న న్యూడిల్స్ని ఈ విధంగా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెంబటెంబటనే మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఫాగ్ స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా ప్రాన్ న్యూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.